పిల్లలు, ఈరోజు ఒక మంచి కథ వినాలా? ఇది కష్టపడి పనిచేసే చీమల కథ. ఒక అందమైన అడవిలో చిన్న చిన్న చీమల కుటుంబం ఉండేది. వేసవికాలం వచ్చేసింది. సూర్యుడు ప్రకాశంగా వెలుగుతున్నాడు. అన్ని చీమలు కలిసి ఆహారం సేకరించడం ప్రారంభించాయి. వాటంతా వరుసగా నడుస్తూ గింజలు మోస్తూ చాలా కష్టపడ్డాయి. కానీ ఒక చిన్న చీమ మాత్రం ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ సమయాన్ని వృధా చేసింది. ఇంకా చాలా సమయం ఉంది అని అనుకుంది. రోజులు గడిచాయి. వేసవి ముగిసింది. శీతాకాలం నెమ్మదిగా వచ్చేసింది. చలి పెరిగింది. బయట ఆహారం దొరకడం ఆగిపోయింది. చిన్న చీమ చలితో వణుకుతూ ఆకలితో బాధపడింది. కష్టపడి పనిచేసిన చీమలు మాత్రం తమ గూడు లోపల సంతోషంగా ఉన్నారు. వారు ముందుగానే సేకరించిన ఆహారాన్ని ఆనందంగా తింటున్నారు. అప్పుడు ఆ చిన్న చీమ తన తప్పు అర్థం చేసుకుంది. నేను కూడా కష్టపడి పనిచేసి ఉంటే అని బాధపడింది. ఇకపై మారాలని నిర్ణయించుకుంది. తర్వాతి వేసవిలో ఆ చీమ కూడా అందరితో కలిసి కష్టపడి పనిచేసింది. అప్పటినుంచి సంతోషంగా జీవించింది. ఈ కథ మనకు చెబుతుంది, కష్టపడితే ఫలితం తప్పదు. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.